బాలకోట గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ఈ టాపిక్ ఎత్తాడు? అక్కడ దేవుడికి తెలుసు, మీ పైగా ఇంకోటి ప్రజలకు తెలుసు, మీకు తెలిసిన ప్రజలకు చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మా చిన్నాన్నని ఎవరు చంపారో, చంపింది ఎవరో, చంపించింది ఎవరో మీ అందరికీ తెలిసిన వాళ్ళకే చెప్తున్నాడు ఆయన. వెంకటేష్ గారు ధన్యవాదాలు. నమస్కారం. జీవీ రెడ్డి గారికి అని గఫూర్ గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ నోటీస్ ఇవ్వచ్చండి. దేవుడికి తెలుసు అన్నారు కాబట్టి ఆ దేవుడు ఎవరో, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన తెలుసన్న సంగతి మీకెట్ట తెలుసు? నోటీస్ ఇవ్వాలి సార్ ఆయనకి. అర్జెంటుగా సిబిఐ నోటీస్ ఇచ్చి ఆయన డోర్ నెంబరు, ఆయన అడ్రస్సు, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళిద్దరుకున్న స్నేహం ఈయన విచారించాలి. తాడేపల్లి దేవుడి అడ్రస్. మొట్టమొదటిగా సునీతారెడ్డి గారు మాట్లాడుతుంటే కళ్ళమటి నీళ్ళు రావడం లేదండి. హ్యాట్సప్ చెప్పాలండి. గొప్ప పోరాట పడిమి చేపిస్తుంది. ఎందుకంటే చిన్నానంటే తండ్రి తర్వాత తండ్రి, నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి. చిన్నాన్నకి తెలుసు, దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో ప్రజలందరికీ తెలుసు. మరి ఆ జిల్లాలో ఉన్న నీకు తెలుసుగా? తెలియదనే కదా ఆయన చెప్పేది. ఒక పని చేయాల్సింది ముఖ్యమంత్రి గారు, మైకి జనానికి ఇచ్చి చిన్నాన్ని ఎవరు చంపారని చెప్పి అడిగితే ప్రజలందరూ చెప్పేవాళ్ళు పక్కన ఎవరు ఉండారు అని. అంటే ఇంత దుర్మార్గమైన ఉపన్యాసం, కన్నార్పకుండా అబద్ధం ఆడతారు అంటారు గ్రామసభ. అవును, కన్నార్పకుండా అబద్ధం ఆడతారు, వాడు జోలికి బాగుమాకంటారు అంటారు. ఇది కన్నార్పకుండా ముఖ్యమంత్రి చేసి కన్నార్పకుండా అంటారు. అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు, నిజం చెప్పేవాడికి డౌట్ రావాలంట. నిజం కూడా భయపడాలి చెప్పి అనుకుంటుంది అది. అంటే ముఖ్యమంత్రి గారు ఇంత దుర్మార్గంగాన పైన దేవుడు కింద ప్రజలు అని చెప్పేసని 5 ఏళ్ళు అయ్యిందండి. ఇప్పుడు ఆ పొద్దుటూరు సభ రాయలసీమ సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గం. చిన్నాన్న మాట చెప్పకపోతే కుదరదు. ఇద్దరు చెల్లెళ్ళ మాట్లాడుతున్న తీరు భయపెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు చెల్లెళ్ళు షర్మిలారెడ్డి గారు కానీ సునీతారెడ్డి గారు కానీ, అన్నా మా నాన్నకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం లేదు, అసలు ఓటే చేయమాకండి అని అన్నారు. అసలు నాకు తెలిసి అయితే ఆ పొద్దుటూరు సభలో ప్రజలందరూ బాయ్కట్ చేయాలండి. ఇటువంటి దిక్కుమాలిన ఉపన్యాసాలకి, దిక్కుమాలిన నాయకులు చేస్తున్న దానికి బాయ్కట్ చేయాలి ప్రజలు. అప్పుడే ప్రజలు ఆ చైతన్యం రావాలి. ఇంత దారుణం 5 ఏళ్ల తర్వాత సిబిఐ చెప్పింది, ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ, ఎవరు చంపారు అని. ఈ రోజున కర్నూలు వెళ్ళిన సిబిఐ వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయకుండా వచ్చింది? ఎస్పీ గారు కాళ్ళు ఎందుకు పైకెత్తారు మేము అరెస్ట్ చేయమనని? ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండే ఎస్పీనే కదా. ఇన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని మింగితే అది ఒళ్ళంతా కూడా కాల్ చేస్తుంది అని. ఆల్రెడీ నిజం బయటకు వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అనేది 6వ తరగతి పిల్లగాడి